నీ గురించి ఎవరికి తెలితే ఎంగిల్ చేత ఎలకడా తాలో మీ ఆయన కరెక్ట్ బ్లాక్ బెల్ట్ అయితే మా ఆయన బాక్సింగ్ లో బ్రౌన్ బెల్ట్ కంగారు పడుకో మీ ఆయన వచ్చాక మా ఆయన చేతి మక్కలు ఎరగదని తింటాను యాదోసరి ఎవరితోనే గొడవ? ఎవరితోనూ ఎదురుండి గీత్తోని. అదంటే మీ ఇద్దరు చాలా కలిసిమెలిసి ఉండేవారు, ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఇంకొకరు పిలుచుకునేవారు. పిలుచుకునే వాళ్ళం కదా. ఎల్లుండి తన కూతురు బర్త్డే అంటే మళ్ళీ మనల్ని పిలిచిందనుకో గిఫ్ట్ పట్టుకుని వెళ్ళాలి. అందుకే తెలుగుగా ముందే గొడవ పెట్టుకుని వచ్చింటాం. చిన్న గిఫ్ట్ గురించి ఇంత గొడవ ఎందుకే, ఇచ్చేస్తే పోదు కదా. అదెంత ఎదపదో మన పిల్ల పుట్టినరోజు పిలిస్తే ఆ రోజు ఒంట్లో బాగాలేదని చెప్పి ఫ్యామిలీ అంతా కొబ్బరిమట్టి సినిమా పోయారు. ఇక్కడ కొత్త ఎక్కడ గిఫ్ట్ ఇవ్వాలో అని నాకు తెలియదు నాటకాలు. ఫోన్లు ఏవా వెళ్తే వెళ్ళారు. అది ఒకటేనా, నేను అప్పుడప్పుడు కూరలేసిస్తానా బాక్స్ అన్ని దాని దగ్గర పెట్టుకుంటది. అడగడక ఖాళీ బాక్స్ తిరిగిస్తుంది. అయ్యాలు కూరేసారు కదా మనం ఏదో వేసేద్దామా అస్సలు ఉండదు, అంత పిసింది అది. సరే గాని మధ్యలో వాళ్ళ ఆయన గొడవ నా గొడవ ఎందుకు వచ్చింది నాకు అర్థం అవ్వలేదు. లేకపోతే వాళ్ళ ఆయన కరాటీలో బ్లాక్ బెల్ట్ అని గొప్పలు చెప్పుకుంటుంది, మా ఆయన బాక్సింగ్ లో బ్రౌన్ బెల్ట్ అని నేను గొప్పలు చెప్పుకున్నాను. ఏమే నాకు బాక్సింగ్ రాదు, బాక్సింగ్ లో బ్రౌన్ బెల్ట్ ఉండదే. అవన్నీ నాకు తెలదు. సాయంత్రం వాళ్ళ ఆయన వస్తాడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన మొక్కలు ఎరగదంటరా, లేకపోతే మాట పోద్ది. నేను ఆయన దగ్గరికి వెళ్తే నా పని